Namaste, welcome to my channel, welcome to your healing space. And first of all, thank you so much to each and everyone for your support and encouragement. And whoever not subscribed, please subscribe my channel. అండ్ ఒకవేళ కానీ మీకు కానీ పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది. యూ కెన్ డిఎం మీ, యూ కెన్ మెసేజ్ మీ త్రూ వాట్సాప్. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు టుడేస్ రీడింగ్. టుడేస్ రీడింగ్ ఈజ్ అ జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఈరోజు మనం రీడింగ్ చూస్తున్నది వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లవ్ లైఫ్. ఏం జరుగుతుంది మీ లవ్ లైఫ్లో? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై వ్యూవర్స్ లవ్ లైఫ్. మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది? లెట్స్ సీ. The Sun, the Tower, Five of Cups, Chariot, King of Swords. The bottom of the deck is Page of Pentacles. Okay, so let's see. I can see here మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారు. మీ లైఫ్లోనే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ట్రామా కానీ ఒక ఇన్సిడెంట్ కానీ జరిగింది. సో దానివల్ల ఏంటంటే మూవ్ ఆన్ అవ్వాలి అనేసి అనుకుని ట్రై చేస్తున్నారు. బట్ స్టక్ ఇన్ ద పాస్ట్ ఓన్లీ. ఏంటంటే పాస్ట్లో ఏం జరిగింది, పాస్ట్లో మెమొరీస్ ఎలాగైతే ఉంది, ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ ఆర్ లుకింగ్ ఇన్ టు ద పాజిటివ్ ఓన్లీ. పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. పాస్ట్లో జరిగిన విషయాల్ని పాజిటివ్గా థింక్ చేయడానికే చూస్తున్నారు. బట్ ఎందుకు ఇలా జరిగిందో అన్నది మీకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. యూ వాంట్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఎందుకు అయ్యింది, నా తప్పేముంది, నా పార్ట్నర్ నుంచి ఏమీ మిస్టేక్ ఉంది అనేసి చాలా ఎమోషనల్ అవుతున్నారు. చాలా డిప్రెస్డ్గా కూడా ఉంటున్నారు. యు ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ద ప్రెజెంట్. ఈవెన్ నాట్ ఓన్లీ దట్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, మిమ్మల్ని మీరు మర్చిపోయారు. మీరు ఏదైతే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో మీ గోల్ మీద కూడా యాక్చువల్లీ పూర్తిగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముందుకు వెళ్తున్న ప్రతిసారిని మళ్ళీ బ్యాక్కి ముందు ఏం జరిగింది, ఎందుకు అయ్యింది నా పార్ట్నర్ తోటి అనేసి అన్న ఒక ఫీలింగ్లో వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే అన్ని మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. సన్, టవర్, చారియట్. ఇవేంటంటే మీకు ఒక లైఫ్ లెసన్ ఇది నేర్పించడానికే. ఎందుకంటే ఇది ఒక రిపీటెడ్ ప్యాటర్న్స్ మీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. ఒక టైంలో చాలా పాజిటివ్గా, చాలా ఇండిపెండెంట్గా, చాలా చైల్డిష్ నేచర్ తోటి, యూత్ఫుల్నెస్ తోటి చాలా ఇదిగా ఉండే ఒక మనిషి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు, విత్ ద ఫైవ్ ఆఫ్ కప్స్ పొజిషన్లో. దట్ మీన్స్ వై దిస్ హ్యాపెన్? బికాస్ యు ఆర్ అలౌవింగ్ ద సేమ్ పర్సన్స్. వాళ్ళని మీరు లైఫ్లోకి మీరే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎందుకంటే మేబీ ఇట్స్ యువర్ ఇన్నర్ చైల్డ్ ట్రామా ఆల్సో ఐ కెన్ సీ. మీ చైల్డ్హుడ్లోని మీకు మీ పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే మీ సిబ్లింగ్స్ నుంచి కానీ ఎక్కడైతే ప్రేమ, కేర్ అండ్ కన్సర్న్, ప్రేమ కావాలి అనేసి ఎదురు చూసారో అది దొరకపోయేసరికల్లా ఎవరైతే మీ లైఫ్లో కొంచెం మీతో పాటు చాలా ఎఫెక్షన్గా మాట్లాడి మీకోసం కేర్ తీసుకొని మీకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళని చాలా బ్లైండ్గా యాక్చువల్లీ ట్రస్ట్ చేసింది కనిపిస్తుంది. సో ఇదే ప్యాటర్న్స్ మీద రిపీటెడ్ అవుతున్నాయి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్యాటర్న్స్. ఎందుకంటే మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది చేంజ్ చేసుకోవడానికి. ఐ కెన్ సీ ఎవరైతే మీకు వస్తున్నారో కూడా ఆల్మోస్ట్ ఈచ్ ఆఫ్ వన్ ఈస్ యాక్చువల్లీ కార్మిక్ కనెక్షన్ తోటే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. నౌ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్. ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి ఏం జరిగింది, పాస్ట్లో ఏం జరిగింది అన్నది చూస్తూ అక్కడే స్టక్ అయిపోయారంటే ముందుకు వెళ్ళడం కష్టమైపోతుంది. సో యూ హ్యావ్ టు చూజ్ యువర్ మిడిల్ పాత్. ఎందుకంటే ఇక్కడ చారియట్ కార్డ్ కూడా వచ్చింది, చాలా బ్యూటిఫుల్ కార్డ్. మీ ఫోకస్ ఏదైతే ఉంది, ఒకవేళ మీరు కెరియర్లో ఫోకస్ చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే ఎడ్యుకేషన్లోని మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి లేదంటే అబ్రాడ్కి వెళ్ళి ఎక్కడైనా ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అని అనుకున్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు టేక్ యాక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ టు టేక్ ద ఛార్జ్. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు గైడ్ చేస్తున్నారు. ఒక సిచ్యువేషన్లోని మీరు లూజ్ అయిన దాని గురించే ఆలోచిస్తున్నారు. స్టిల్ ఒక్కొక్కసారి ఏంటంటే లేదు, నేను పాస్ట్నే పట్టుకొని ఉండడం కాదు, నా ఫ్యూచర్ కోసం ఆలోచించాలి అని ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. అగైన్ యూ ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ పొజిషన్. ఎప్పుడైనా మీ మైండ్లోని కానీ ఆ థాట్స్ కానీ అలా వస్తున్నాయి అని అంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ ద పవర్ అండ్ పొటెన్షియల్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు పాస్ట్లోకి వెళ్తున్నారు అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ విచ్ యు ఆర్ ల్యాకింగ్ డెమ్. అది మీలో ఉండే ఒక ఇన్నోసెన్స్ వల్ల కానీ లేకపోతే మీలో ఉండే రిగ్రెట్ వల్ల కానీ మీలో ఉండే గిల్ట్ వల్ల కానీ కూడా మీరు ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ యూ హ్యావ్ ద పొటెన్షియల్. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్నెస్ ప్రేయర్ అనేసి ఓపెన్ ప్రేయర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ నాట్ ఓన్లీ దట్, ద ఫిఫ్త్ ఫ్రేజ్ ఈజ్ ఆల్సో యూ హ్యావ్ టు చాంట్ ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. ఎందుకంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకొని ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేటప్పుడు యూ హ్యావ్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. యూ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ హ్యావ్ డన్ ద మిస్టేక్స్ ఆల్సో, బట్ ఇట్స్ ఓకే. అదే సిచ్యువేషన్లోని అక్కడే ఉండకుండా ముందుకు వెళ్ళడానికి చూడండి. ఓపెన్ ప్రేయర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది టు రిలీజ్ ద ప్యాటర్న్స్ అండ్
ఫర్గివ్నెస్ ఇవ్వటానికి, ఫర్గివ్నెస్ మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవటానికి కూడా ఈజీ అవుతుంది. సో లెట్ గో ద పాస్ట్ అండ్ మూవ్ అహెడ్. యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు టేక్ యువర్ లైఫ్ ఇన్ యువర్ కంట్రోల్. అండ్ ఐ కెన్ సీ ద బాటమ్ ఆఫ్ ద డెక్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆల్సో. మీరు ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అవ్వాలి అనేసి డిసైడ్ అయ్యారో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఒక కొత్త లెర్నింగ్కి, కొత్త పొటెన్షియల్కి, ఈవెన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడానికి చాలా వరకు మీరు ట్రై చేస్తున్నారు. మీ విషెస్ అంతా ఫుల్ఫిల్ అవ్వడానికి కూడా ఇక్కడ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నీడెడ్ ఫర్ యూ. ఈవెన్ పాస్ట్లో అయిన దాని గురించి స్టక్ అవ్వకుండా ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లోని చిన్న చిన్న విషయాలు కూడా, చిన్న చిన్న ఆనందాలు వచ్చినది ఏదైతే మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఈవెన్ మీకు ఇష్టమైన ఫుడ్ మీ దగ్గరికి మీరు తింటున్నారు అని అంటే దానికి గ్రాటిట్యూడ్ షో చేసుకోండి యూనివర్స్కి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ మీ లగ్జరీస్కి మీరు ఈరోజు మార్నింగ్ లెగిసి మీ బెడ్కి కూడా మీరు గ్రాటిట్యూడ్ చేసుకోవాలి, మీ మ్యాటర్స్కి గ్రాటిట్యూడ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత మంచి స్లీప్ని ఇస్తుంది అన్నది కూడా. అండ్ విత్ ద పర్సన్స్ who are supporting and who are caring for you, but you are not at all looking, but you are not showing gratitude to them. For that also you have to show gratitude. And one more big thing, యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీ లైఫ్ని ముందుకు వెళ్ళేలాగా, మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ ఫర్ దాట్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మీరు ఏవైనా స్టార్ట్అప్ చేసినా కూడా దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఫర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి చాలా వరకు మీరు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. దాని మీదే ఫోకస్ చేయండి. ఎందుకంటే అది మీకు ఫైనాన్షియల్లీ, ఇమోషనల్లీ, ఆల్ ఓవర్ ద ప్లేస్ మీకు ఒక లైఫ్లో ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ లెవెల్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, ఇట్స్ గుడ్. జస్ట్ లెట్ గో ద పాస్ట్. మర్చిపోవటం కష్టం, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ దోస్ ప్యాటర్న్స్, దోస్ పర్సన్స్, దోస్ సిచ్యువేషన్స్. Come out of that, okay? And let's see what is the guidance for you from your angels. మీ ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? లెట్స్ సీ. Unrequited feelings. There is not enough love to keep this relationship going in a healthy way. ఎందుకంటే ఇది ఒక టాక్సిక్ రిలేషన్షిప్. ఇది ఎందుకు మీ లైఫ్లోకి ఎంటర్ అయింది అని అంటే మీరు మిమ్మల్ని తెలుసుకోవటానికి. సో జస్ట్ లెట్ గో అండ్ రిలీజ్ దిస్ రిలేషన్షిప్. బికాజ్ ఏదైతే మీకు రావాల్సిన ట్రూ లవ్ ఉందో డెఫినెట్గా అకార్డింగ్ టు డివైన్ టైమ్ ఇట్ విల్ కమ్. సి, డివైన్ టైమింగ్. బీ పేషెంట్ వైల్ థింగ్స్ ఆర్ అన్ఫోల్డింగ్. దిస్ కనెక్షన్ ఈజ్ వర్త్ ద వెయిట్. ఆ పర్సన్ నిజంగా మీ లైఫ్లోకి రియల్గా రావాలి అని అనుకుంటే అకార్డింగ్ టు ద డివైన్ టైమింగ్ డెఫినెట్లీ హీ విల్ కమ్. లేదా ఈ పర్సన్ కాకుండా ఎవరైతే ట్రూ సోల్మేట్, ట్రూ లవ్ తోటి ఉండేవాళ్ళు డెఫినెట్గా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. అదే సిచ్యువేషన్లోని అలాగే ఉండాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఆన్ యువర్ ప్రెజెంట్ కరెంట్ లైఫ్ అండ్ వాట్ ఎవర్ యువర్ ఫ్యూచర్ అంబిషన్స్. ఏదైతే ఇది అచీవ్ చేయాలి అనేసి మీరు అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అండ్ నాట్ ఓన్లీ దట్, మీరు అనుకున్న సోల్మేట్ కూడా మీ లైఫ్లోకి డెఫినెట్గా వస్తారు. ఓకే, అండ్ ఇఫ్ దిస్ రీడింగ్ రెజొనేట్స్, ప్లీజ్ లైక్స్, కామెంట్ అండ్ share this reading to someone who is in need. Okay, and don't forget to subscribe my channel. ఎందుకంటే యాజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇక్కడ నాకు ఇచ్చేది మీరు నా ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తుంటే అది ఈక్వల్ గివ్ అండ్ టేక్ అవుతుంది, మీకు నాకు బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ పర్సనల్ గైడెన్స్, సపోర్ట్ కావాలి, నాకు కౌన్సిలింగ్ కావాలి, హీలింగ్స్ కావాలి, రిలేషన్షిప్ బ్రేక్ అయినా, కెరియర్లో గైడెన్స్ కావాలన్నా, లేదా యూ డోంట్ నో వేర్ ఈజ్ మై పాత్ గోయింగ్ టు, లైక్ ఏంటి నా లైఫ్ పర్పస్ అన్న కూడా యూ కెన్ కనెక్ట్ మీ త్రూ మై వాట్సాప్. సో వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్లోనే ఉంది అండ్ స్క్రీన్ పైన కూడా ఉంది. సో దట్ ఈస్ అ పెయిడ్ కన్సల్టేషన్. ఓన్లీ మెసేజ్ మీ, ఓకే? నో కాల్స్ ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్.